సిగ్గుపడయ్యా. పార్టీ ఒకలాంటి వాళ్ళతోనే ఉన్నట్టుంది. బాబాయిని చంపమని చెప్పిన వాడు మాజీ ముఖ్యమంత్రి, బాబాయిని చంపించిన వాడు ఈరోజు మళ్ళీ మీ పార్టీలోని ఒక ఎంపీ, ఇంకా సంజన సుకన్య లాంటి మంత్రులు, గంట అరగంట లాంటి మంత్రులు, ఈరోజు హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్న ఒక మాజీ మంత్రి చీదర అప్పలరాజు. సిగ్గుపడు చెప్తున్నాను నీకు. ఆడపిల్లనైనా కక్ష రాజకీయాలకు వెళ్లకుండా పలాస తాలూకా అభివృద్ధి సంక్షేమమే మా అందరి ధ్యేయం అని చెప్పి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నాను. 6 నెలలుగా మేము చేసిన అభివృద్ధి మేము చెప్పుకోగలుగుతున్నాం. 5 సంవత్సరాలుగా మీరు చేసింది ఏమన్నా చెప్పగలరా? ఇంతవరకు సున్నితంగా నీకు హెచ్చరిక ఇచ్చాను. ఈరోజు చాలా సూటిగా హెచ్చరిక అప్పలరాజు అండ్ ఆ 40 దొంగలకి హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు నుండి పలాసలో ఎక్కడ గొడవలు జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా మాజీ మంత్రి లేదు, గాడి గుడ్డు లేదు, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు గతంలో కూడా ఏం చేయలేదు, ఈ రోజు కూడా చాలా సాఫ్ట్ గానే వెళ్తున్నారు. చంపేస్తారా అండి మనుషుల్ని? అంటే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్రెట్ ఉన్నట్టేనా అప్పలరాజు నుంచి? మాలో ఎవ్వరికి ఈరోజు చిన్న గీత పడిన అప్పలరాజే దానికి బాధ్యుడవుతాడని చెప్తున్నాను. నీకు సిగ్గు సరం ఉంటే పత్రికా సమావేశం పెట్టి వీళ్ళెవ్వరికి నాతో సంబంధం లేదు, వీళ్ళెవ్వరూ నా దగ్గరికి రాలేదు, ఇవి కూడా తప్పుడే, ఇవి కూడా తప్పే అని చెప్పే ధైర్యం చేయగలవా నువ్వు? ఏ రాజకీయాలు చేస్తున్నావు? ఎమ్మెల్యేగా కొత్తేమో కానీ రాజకీయాలకు నేను కొత్త కాదు. 2 తరాలుగా మా తాత తండ్రి ఇక్కడే రాజకీయాలు చేశారు. ఈ రోజుకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక్క ప్రతిపక్ష నాయకుడి చేత మాట అనిపించుకున్నారా? రాజకీయాలంటే నీకు నాకు రాజకీయాలు. నా తండ్రి గురించి, నా తాత గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి ఎవడరా నువ్వు? అసలు నువ్వు చేసిన దానికి సిగ్గుపడు. 40,000 మెజార్టీతో నిన్ను ఓడించారు వాళ్ళు ప్రజలు. అంత అసహ్యం ఈరోజు నీ మీద. ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని ఇప్పటి వరకు మనిషిలా బ్రతుకుతావని కోరుకుంటున్నాను. వీటన్నిటికీ నేను నీ దగ్గర నుంచి సమాధానం ఖచ్చితంగా పత్రికల ద్వారా ఆశిస్తున్నాను కూడా. వీళ్ళెవ్వరూ నా మనుషులు కాదు, వీళ్ళెవ్వరికి నాకు సంబంధం లేదని ధైర్యం చేయగలవా? ఎందుకంటే ఒక్కడు లేడు ఇందులో. మొత్తం దొరికిన ఏ 17 వరకు అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళే ఈ ఫోటోలో ఉన్నది. కాదు అని చెప్పే ధైర్యం సాహసం చేయగలవా? బుకాయించగలవా? ఇప్పుడు పెట్టండి సోషల్ మీడియా వాళ్ళు, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా జంతువులు, మీ నాయకుడి తాలూకా లీలలు, మీ నాయకుడి తాలూకా కృత్యాలు. ఈరోజు నాగరాజు హత్య ఉదంతంలోని సాక్ష్యాలతో సహా పోలీసులు బయట పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వాడు మీ గ్రూప్ లో ఉన్నవాడే. కాదని చెప్పగలరా? కాదని పలాస ప్రజల్ని బుకాయించగలరా? ఈరోజు శిరీష మీద అభాండం మోపడానికి మళ్ళీ ముందుకొస్తారా? పలాస తాలూకా ప్రశాంతతని భగ్నం చేయడానికి, పలాసలోని గొడవలు సృష్టించి నా మీద ఒక చెడ్డ పేరు తేవడానికి స్వయాన అప్పలరాజు రచించిన వ్యూహం కాదంటారా? ఓడిపోయాక సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా, లేదా మీ పార్టీ ఏదో చెత్త కార్యక్రమాలు చెప్తుంది కదా, ఆ చెత్త కార్యక్రమాలు చేసుకోండి. అంతేగాని పలాసలో ఇక మీదట అశాంతి అలజడి రేపాలని ప్రయత్నిస్తే మాజీ మంత్రివని కూడా చూడరు. ఇప్పటికి ఇంకా చాలా మంది దొరకలేదు, ఇంకా పరిశోధన జరుగుతుంది. ఏ మాత్రం నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని దొరికినా మాత్రం నువ్వు తప్పించుకోలేవు అప్పలరాజు. నీ మీద నేను చేసిన కుట్ర, మా వాళ్ళు చేసిన కుట్ర కాదు. చిల్లర రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేసి పలాసలో ఏకంగా హత్యలను ప్రేరేపించడానికి నువ్వు నీ వాళ్ళు వేసిన వ్యూహంలో మీరే వచ్చి చిక్కుకున్నారు. ఈరోజు నాగరాజు అదృష్టం బాగుంది, ఆ భార్య పిల్లల అదృష్టం బాగుంది. ఈరోజు ఇంకా మాతోనే కలిసి నడుస్తున్నారు. నాగరాజుకే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న పెద్దలకే కాదు, పలాస నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ఏ తెలుగుదేశం నాయకుడికి చిన్న గీత పడినా ముందు వెనకాల చూడకుండా వైసీపీ నాయకులను లోపలేస్తాం. అదైతే కన్ఫర్మ్ గా చెప్తున్నాను. 6 నెలలు నా సహనానికి కూడా ఒక హద్దు ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, కమిట్మెంట్ తో వెళ్తున్నాను. మరి ఇలాంటి వెధవేషాలు వేసే వాళ్ళకి కూడా నీతిగా ఉండాల్సిన పని అయితే లేదు. మీ అందరి ద్వారా మళ్ళీ అడుగుతున్నాను, ఈ రోజు ఈ హత్యానేరంలో కనీసం అమ్మాయిల మీద
ఒక అఘాయిత్యం జరిగినప్పుడు వాళ్ళెవరో తెలియకపోయినా, వాళ్ళెవరు మా పార్టీ వాళ్ళ అవునా కాదా అని నాకైతే తెలియదు, అయినా కూడా ప్రతి ఒక్కరిని నీతిగా శిక్షించండి. వాడు ఏ కులమైనా ఏ పార్టీ అయినా చెప్పిన నా నిజాయితీకి మరి ముందు వెనకాల చూడకుండా మాట్లాడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళడం హీరోయిజం అనుకుంటున్నట్టున్నాడు. ఈ ముద్దాయిల్ని వీళ్ళందరూ నా మనుషుల్ని పోలీసులతోని శిరీష కిడ్నాప్ చేయించిందని సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు. ఇందులో కూడా ఒక ముద్దాయి ఉన్నాడండి ఆ వెనకాల. ఈ A17 లో ఉన్నవాడు ఒక ముద్దాయి ఈ వెనకాల కూర్చున్నాడు. ఆయన వెనకాల సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు ఆ ముద్దాయిలతో సహా. తెలుస్తున్నాడా తెలియక చేస్తున్నాడా? పోలీసుల మీద నోరు పారేసుకున్నావు, ఎస్పీ మీద నోరు పారేసుకున్నావు. ఏ సెక్షన్లు పెట్టాలి? పోస్టింగ్ ఏదో ఫార్వర్డ్ చేశానని నా మీద CID కేసులు పెట్టిన ప్రభుత్వం కదా నీది. ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఇంట్లో నిరసనలు చేస్తే నోటికొచ్చిన సెక్షన్లు పెట్టి అందరినీ లోపలేసిన ప్రభుత్వం కదా నీది. ఈరోజు చాలా స్పష్టంగా పోలీసుల మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాలుగో సింహం అని చెప్పి వెక్కిరింతగా మాట్లాడే నీ మాటలకి ఏం సెక్షన్లు పెట్టాలి? ఇక ఏకంగా ఫోర్జరీ కాదు, మోసం కాదు, హత్యా నేరానికి పాల్పడిన వాళ్ళు, సాక్ష్యాలతో దొరికిన వాళ్ళు నా మనుషులే, వాళ్ళని వదలాలని పెట్టిన వాడిని నిన్ను ఇప్పుడు ఏ శిక్షలు పెట్టి లోపలేయాలి? వీటన్నిటికీ సమాధానం నువ్వు చెప్పాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ మీరు సిగ్గుపడకుండా అన్ని మాట్లాడతారు. మీ పత్రికా సోదరుల ద్వారా చాలా స్పష్టంగా అడుగుతున్నాను, పలాస ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రానివ్వను. అదే కమిట్మెంట్ ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దలతో కలిసి పనిచేస్తున్నాను. ఏదన్నా ఇబ్బందులుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోండి. చిన్న గొడవలు రాక మానవు. కానీ అనవసరంగా హత్యా నేరాలని చెప్పి ఇలాంటి కల్చర్ తీసుకొచ్చిన అప్పల్ రాజుని పలాస ప్రజలందరూ బాగా గుర్తు పెట్టుకోమనే చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? డాక్టర్ చదువుకున్నానన్నాడు. చేస్తున్న పనులు నీచమైన చిల్లర రాజకీయాలు. ఏదన్నా ఒక తప్పు జరిగితే ఈ రోజుకి నేను డైరెక్ట్ గా ఆయన అనటం లేదు, ఎందుకంటే సాక్ష్యాలు ముఖ్యం. అలాంటిది ఒక ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే మా ఇంట్లో జరిగిందా, మా ఇంట్లో CC కెమెరాలు చూడాలా? ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, నీ తాలూకా ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి గత 2 నెలలుగా ఈ 17 మందితో నీకు ఫోన్ కాల్స్ లేవని నిరూపించగలవా? నీకు ఫోన్ కాల్స్ ఈ 17 మందితో నీకు ఫోన్లు వచ్చుంటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా సెల్లోని? ఆ రోజు జరిగిందంటూ మా ఇంట్లో జరిగిందన్నావు కదా, తీయు. నీకే మాత్రం ఆ పిల్లల తల్లితో గాని, ఆ తండ్రి లేరు వాళ్ళకి, ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడావు. ఆ పిల్లల తల్లితో గాని, అక్కడున్న సంబంధం వాళ్ళతో గాని, నా ఫోన్ కాల్ గాని, నా CC కెమెరాలో గాని వాళ్ళు ఉంటే నేను నా మాట మీద నిల్చుంటాను. ఈ 17 మందితో నీకు రిలేషన్స్ లేవు, వాళ్ళ ఫోన్ నెంబర్ లేవు, నీ దగ్గర లేవని నువ్వు నిరూపించగలవా? ఉంటే నువ్వు లోపలికి వచ్చి సెల్లో కూర్చుంటావా? కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నేరుగా ఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగినటువంటి విచారణలో 2 DSPలు ఇన్ఛార్జ్ తీసుకొని ఈ పలాస స్టేషన్ లో కాకుండా వేరెక్కడో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు నా గురించి చెప్పినటువంటి మాటలు, మాకున్న ఇబ్బందుల్ని మా నాయకుడికి చెప్తే మనం అధికారంలో లేము, ఇబ్బందులు ఉంటాయి, ఓపిక పట్టండి, సర్దుకుపోండి అని నేను చెప్పినటువంటి మాట. అందరికీ నేను ఇదే మాట చెప్తున్నాను. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా నేను ఇదే మాట చెప్తున్నాను. అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మనం ఓపిక పట్టాలి. ఒకటి నేను మీ అందరికీ నేను గ్యారంటీ ఇస్తున్నాను ఏంటంటే, మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీకు ఎక్కడ అవమానం జరిగిందో, మీకు ఎక్కడ ఇబ్బంది జరిగిందో అదే చోట తిరిగి మీకు బ్రతిమలాడుకునేటటువంటి అవకాశాన్ని, అధికారాన్ని నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఏ స్టేషన్లో మీ పైన దాడి జరిగిందో అదే స్టేషన్లో పోస్టింగ్ కోసం మీ వెనక్కి తిరిగేటటువంటి అవకాశం ఇస్తాను. ఏ స్టేషన్లో మీ పైన అక్రమంగా కేసులు పెట్టారో అదే స్టేషన్లో పోస్టింగ్ కోసమని ఇంకో దాని కోసమో మీ సిఫారసుతోనే అక్కడ పోస్టింగ్ వచ్చేట్టుగా నేను చేస్తాను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదేది మొహమాటమే పడడం లేదు. రాజకీయాలతోనే మనం ముందుకెళ్ళాలి. రాజకీయంగా మనం ఎదుర్కోవాలి. ఇంత స్పష్టంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రాస్తున్నారు. ఈవిడ మాత్రం పెద్ద నోర్లు వేసుకొని వచ్చి మంత్రి అప్పలరాజే చేయించాడు. ఇంకా నేను మంత్రిని. ఆవిడ మాట్లాడే మాటలు మీకు ఒకసారి సరదా చూపిస్తాను. నేను పశువు కన్నా హీనంరా నువ్వు. పశువులు మాట్లాడే మాటలు, మనుషులు మాట్లాడే మాటలు. దరిద్రుడా,
అంటూ బండబూతులు తిట్టిన శిరీష. అసలు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఇవి? ఈవిడేమో సంస్కారం గురించి వంశాల గురించి మాట్లాడతారు. రే అప్పలరాజు గుండు కొట్టించి పరిగెత్తిస్తా. నువ్వు కొట్టించడం ఎందుకు? నేనే గుండు కొట్టించుకుంటా, స్టైల్గా ఉంటుంది కూడా. ఈవిడేమో సంస్కారం గురించి మాట్లాడుతుంది, ఈవిడేమో దాడుల గురించి మాట్లాడుతుంది. ఈవిడ యొక్క తెలివి తక్కువతనం వల్ల, ఈవిడ యొక్క పొగరబోతనం వల్ల ఆవిడ వెనుకున్నటువంటి వ్యక్తులు ఫిల్దీ ఫైవ్ అని ఒక గ్రూప్ కింద తయారయ్యి సామాన్య ప్రజలు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బందులు పెడుతున్నారు. ఏకంగా ఈ నియోజకవర్గ పెద్ద నాయకులు అనుకునేటటువంటి వ్యక్తి, నియోజకవర్గ సమన్వయకర్త అనుకునేటటువంటి వ్యక్తి జిఎస్టీ అధికారులకు ఆల్రెడీ రప్పించి జిఎస్టీ దాడులు చేయించినారు. సేల్స్ ట్యాక్స్ అధికారులతో విపరీతంగా దాడులు చేయిస్తున్నారు. మీరు ఏ వ్యాపారాన్ని అడగండి, మీరు ఒక్కరైనా హ్యాపీగా ఉన్నారేమో? మా హయాంలో ఒక్కసారైనా లేబర్ ఛార్జెస్ సంబంధించి ధర్నా చేశారా? ఆల్రెడీ లేబర్ వేజెస్ కి సంబంధించి ధర్నాలు చేస్తున్నారు. ఏమి ఎందుకు దృష్టి పెట్టరు మీరు? వ్యాపారులకు లేబర్కి ఎందుకు మీరు సమన్వయం చేయరు? ఏడు జరుగుతుంది నియోజకవర్గంలో? మేము ఇంతవరకు ఏం రాజకీయాలు మాట్లాడటం లేదు. ఇదే హనీమూన్ పీరియడ్ కదా, ఇదైతే మాట్లాడతాం. మేము ప్రతిదీ కూడా మాట్లాడతాం, ప్రతిదీ వీడియో ఎవిడెన్స్ లోనే మాట్లాడతాం. మీ పక్కన ఉన్న ఆయన కూర్చొని ఉన్న ఆయన నీతి వాక్యాలు చెప్పేస్తున్నాడు. ఆయన చేసినటువంటి పనులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని వీడియోల్లో ఉన్నాయి. మీ అనుచరుడు ఈ జనసేన పార్టీ ఇన్ఛార్జిని ఎలాగ బండబూతులు తిట్టాడో, చంపేస్తా నా కొడుకు నీకు అని చెప్పి బెదిరించినాడు. అది కూడా ఆడియో ఉంది, అది వినిపించమంటారా? నువ్వేమో నీతి కబుర్లు చెప్పేస్తున్నావు. మహిళ మీద నువ్వు చేసిన మొన్న దాడి 15 రోజుల కింద నువ్వు చేసిన దాడి ఉన్నది వీడియో, అది చూపించిన ప్రజలకి.